టీవీ 999 న్యూస్ కి స్వాగతం. కడప జిల్లా మహాసభలు సిపిఎం పార్టీ కడప జిల్లా 12వ మహాసభలు జనవరి 4-5 తేదీల్లో కడప నగరంలో 2 రోజుల పాటు జరగనున్నాయని, ఈ మహాసభల విజయవంతానికి నగర ప్రజానీకం సహకరించాలని ఆ పార్టీ నగర కార్యదర్శి రామమోహన్ విజ్ఞప్తి చేశారు. గురువారం నాడు కడప నగరంలో మృత్యుంజయ కుంటలో ఉన్న సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సిపిఎం కడప జిల్లా 12వ మహాసభలు ఈ సందర్భంగా ఈ నెల 4వ తేదీన ఉదయం 10 గంటలకు కడప నగరంలోని కోటిరెడ్డి సర్కిల్ వద్ద ఉన్న జియాన్ కాలేజీ నుండి ప్రదర్శన ప్రారంభమవుతుందన్నారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దస్తగిరి రెడ్డి, నగర కమిటీ సభ్యులు చంద్రారెడ్డి, శివకుమార్, చిన్ని పాల్గొన్నారు. కడప జిల్లా 12వ మహాసభలు జనవరి 4-5 తేదీల్లో కడప నగరంలో పెద్ద ఎత్తున జరగబోతున్నాయి. ఈ మహాసభల విజయవంతానికి కడప నగర ప్రజానీకం సహకరించాలని సిపిఎం పార్టీ నగర కమిటీ విజ్ఞప్తి చేస్తా ఉంది. 4వ తేదీన ఉదయం 10 గంటలకు కడప నగరంలోని జియాన్ కాలేజీ దగ్గర నుంచి ప్రదర్శన ప్రారంభమవుతుంది. ఈ ప్రదర్శన కోర్టెడ్ సర్కిల్ నుంచి సంధ్యా సర్కిల్, రైతు బజార్ మీదుగా ఐటీ కూడెల్లో సభ జరిపే ప్రాంతానికి చేరుకుంటుంది. ఈ ప్రదర్శన అనంతరం అక్కడ బహిరంగ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభకి ముఖ్య అతిథులుగా సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ గారు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు హాజరవుతారు. వీరితో పాటు పార్టీ జిల్లా కార్యదర్శి తదితర నేతలంతా ఈ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ బహిరంగ సభకి జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజానీకం పాల్గొంటూ ఉన్నారు. బహిరంగ సభ అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు కడప నగరంలోని బిల్టప్ వద్ద ఉన్న అజ్మత్ ఫంక్షన్ హాల్లో ప్రతినిధుల సభ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఆ ప్రతినిధుల సభ 4వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఈ మహాసభలో కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ, రైతాంగ సమస్యలు, సాగునీటి ప్రాజెక్టులు, ఉపాధి హామీ పథకం, మహిళా సమస్యలు, కార్మిక, విద్యార్థి, యువజన రంగాలకు సంబంధించినటువంటి సమస్యలు, వీటితో పాటు కడప జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పడానికి అవకాశాలు, వీటన్నిటినీ మహాసభల్లో తీర్మానాలుగా చేసి రానున్న కాలంలో వీటి మీద కార్యాచరణ రూపొందించడానికి ప్రయత్నం చేస్తాము. అనంతరం జిల్లా రానున్న 3 సంవత్సరాల కాలంలో చేసినటువంటి కార్యక్రమాన్ని ప్రకటించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ మహాసభల విజయవంతానికి ఇప్పటికే ఏర్పాట్లని పూర్తి చేశాం. కడప నగర ప్రధాన వీధుల్లో తోరణాలు, జెండాలు, పబ్లిసిటీ క్యాంపెయిన్ చేయాలని చెప్పి నిర్ణయించాం. వీటితో పాటు ప్రతినిధుల సంఖ్య 160 మంది ఈ మహాసభలో పాల్గొంటారు. ప్రతినిధుల సభ బాగా జరిగేటట్టుగా అవసరమైనటువంటి ప్రయత్నాలని పార్టీ నగర కమిటీ చేసింది. కాబట్టి కడప జిల్లా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, ఈ 2 రోజుల పాటు జరిగేటటువంటి మహాసభల్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి అవసరమైనటువంటి సహకారాన్ని కొనసాగించాలని చెప్పి పార్టీ నగర కమిటీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఈ మహాసభ సందర్భంగా పార్టీ జెండాని పార్టీ సీనియర్ నాయకులు కొరటి వెంకటాద్రి గారు ఆవిష్కరణ చేస్తారు. ఆ ఆవిష్కరణతో ప్రారంభమవుతున్న ఈ సభలని విజయవంతం చేయడానికి సహకరించాలని మేము విజ్ఞప్తి చేస్తాం.